దొడ్డి బెళగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జియోన్ కుమారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రామయ్య, హైస్కూల్ చైర్మన్ తిక్కప్ప, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు సల్మాన్ రాజు హాజరయ్యారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హుసేని, రాజశేఖర్ రెడ్డి, బసవలింగప్ప, సూర్యప్ప గౌడ్, బాలస్వామి, నల్లన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గిరిజన మహిళ, ఈరోజు రాష్ట్రానికి అధిపతి. వీళ్ళంతా ఈరోజు పదవులు అనుభవిస్తున్నారంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు పెట్టినటువంటి భిక్షని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులారా మనం ఒకటే గమనించాలి, అంత అవకాశం ఈరోజు మన ప్రజాస్వామ్యంలో మన బతుకులు మనం బతుకుతుంటే, మన ఆస్తులు మనం చేసుకుంటే, మన ఉద్యోగాలు మనం చేసుకుని ఈరోజు మనం ఇంత బాగా బతుకుతున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని. ఆయన ఎందుకు రాసినారంటే ఆ రోజు వేరే ఉన్నారు. ఈరోజు మనం డబ్బులు చూసినాం కదా, 10 రూపాయల నుంచి 1000 రూపాయల లోటు చూస్తాం. దీనిపైన గాంధీతాత బొమ్మ ఉంది. ఎందుకు వేసినారు ఆయనకి ఆ బొమ్మ? ఆ రోజు ముందు నడిపించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేదానికి ప్రధాన పాత్ర పోషిస్తూ జాతిపితగా ఉన్నందుకు ఆయన గౌరవించినారు. మరి అలాంటి వ్యక్తి రాయొచ్చు కదా రాజ్యాంగం. కానీ అందరికి ఆమోద ముద్రగా